హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో టాపిక్ ఏంటంటే ఇప్పుడైతే మనం కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. కొంచెం దానికంటే ముందు ఒక్క నిమిషము మీకు లాస్ట్ వీడియో 12వ నెంబర్లో మీకు నేను ట్రైబల్ మ్యూజియంలో ఒక రచ్చబండే అనే వ్యూ అయితే నేను చూపించలేదన్నమాట. అది మనం చూసేసి ఆ నెక్స్ట్ బయట వ్యూ చూసేసి ఇంక మనం కాఫీ ప్లాంటేషన్కి అయితే బయలుదేరదాము. ఇది చూడండి, ఇదంతా లోపల అనమాట. ఇదంతా రచ్చబండ కార్యక్రమము అప్పట్లో ఇలానే ఉంటుంది కదా. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల అయితే లైట్గా ఉందేమో, కానీ అప్పట్లో అయితే సేమ్ రచ్చబండ అయితే ఇలానే ఉండేది. ఇక్కడే పంచాయతీలు పెట్టి అంతా మేనేజ్ చేసేవాళ్ళు అనమాట. చూడండి, సేమ్ అలానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇటైతే చూసుకున్నట్టయితే ఇవన్నీ ఒక కొండలు అవన్నీ చెక్కుతారు కదా, బొమ్మలు అవైతే ఉన్నాయి అనమాట. ఇదంతా ఒక రూమ్లో ఉంటుంది. లాస్ట్ టైం వీడియోలో నేను మీకైతే ఇదైతే చూపించలేదు. నెక్స్ట్ అయితే ఇది చూపించిన తర్వాత మీకు కాఫీ ప్లాంటేషన్ అయితే చూపిస్తాను అనమాట. నెక్స్ట్ బయటకు వచ్చేస్తే ఇంకా బయట వ్యూ అది ఇది మొత్తం అయితే బాగా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ బ్లాక్లో ఈ రూమ్లో ఏంటంటే అప్పట్లో గిరిజనులు మొత్తం వాడే మెడహారాలు, మొత్తం చెవులీలు మొత్తం ఇక్కడైతే సెటప్ చేసి పెట్టారనమాట. మొత్తం ఒరిజినల్స్ ఇవన్నీ ఫొటోస్ అప్పట్లో ఎలా ఉండేదో చూడండి. ఇదంతా చూడండి, సేమ్ ఒరిజినల్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడన్నీ చూస్తున్నారు కదా, ఇదంతా మెడహారాలు అనమాట. అప్పట్లో మెడహారాలు అన్నీ ఇలా ఉండే గిరిజనులకి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ చూడండి, ఇది కొంచెం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఇది చెవులీలు అనమాట. చెవులీలు ఇలా అయితే ఉంటాయంట. మొత్తం ఇవన్నీ బాగా డిజైన్ చేసి అయితే పెట్టారు ఈ మొత్తము. నెక్స్ట్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఈ రూమ్లో, మొత్తం ఇలానే ఉంటాయి. ఇదంతా ట్రైబల్ మ్యూజియం అనమాట. నెక్స్ట్ అయితే మనం వెళ్ళిపోదాము. ఇది చూడండి, మొత్తము ఇది వడ్రానం అంటారు కదా, అలా అనమాట. ఇవైతే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఏదో రచ్చ అంట, మనకి పెద్దగా ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక మనం బయట వ్యూకి వెళ్ళిపోతే మాత్రం కొంచెం ఆ స్కై డ్రైవింగ్, ఆ స్కై లైన్ మొత్తం అవి ఉంటాయి. అవన్నీ చూసుకుని అయితే మన బైక్ అయితే స్టార్ట్ చేసి ఇంకా మన కాఫీ ప్లాంటేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, డిమ్సా డ్యాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ డిమ్సా డ్యాన్స్, కాకపోతే ఇది ఈవినింగ్ 5 నుంచి 7 వరకు. మేము పగలే వచ్చేసాం కాబట్టి మాకైతే షో అయితే వేయలేదన్నమాట. ఇదంతా మీరు ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం మీకు ఆ డిమ్సా డ్యాన్స్ అనేది అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇవన్నీ ఇంకా బయటకు వచ్చేసి అంతా షాపింగ్స్ అవి ఇవి, కొంచెం ట్రీస్, నేచరు, పార్కులు అన్నీ అయితే బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మొత్తం బోటు వాటర్ ఉంది కదా. ఇవన్నీ కొంచెం ఏదన్నా మనం ఇవన్నీ దీంట్లో ఎక్కాలంటే మనం కొంచెం మనీ పే చేసి టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇందులో స్కై సైక్లింగ్, మొత్తం రోప్ వేస్ అవి ఉంటాయి. ఈ మొత్తం పాత పద్ధతులు ఇవన్నీ చూడండి. నెక్స్ట్ అయితే మనం బయటకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగో ఇందాక మీకు చెప్పాను కదా, స్కై సైక్లింగ్ అవన్నీ టికెట్స్ అన్నీ ఇక్కడైతే ఉంటాయి. ఇదంతా ఎగ్జిట్ అనమాట. మనం ఎగ్జిట్కి వెళ్ళిపోయి బైక్ అయితే స్టార్ట్ చేసేసి ఈ ట్రైబల్ మ్యూజియం నుంచి ఇంకా కాఫీ ప్లాంటేషన్కి అయితే వెళ్దాము. కాఫీ ప్లాంటేషన్ దగ్గర అయితే నేచర్ అయితే మామూలుగా ఉండదు, మస్త్ అయితే ఉంటుంది, ఎక్సలెంట్ అనమాట. మొత్తం ఘాట్ రోడ్స్, ఇది కూడా ఫుల్ అడ్వెంచర్ అనమాట, అసలు మామూలుగా ఉండదు. ఇక్కడ వైజాగ్లో మనకి ఏంటంటే లొకేషన్స్ మొత్తం కొండ మీదే ఉంటాయి. ఇగో చూడండి, మొత్తం మనం ఇంకా వెళ్ళిపోయాము. ఘాట్ రోడ్కి అయితే మనం స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ లో అయితే లైట్గా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇంకా ఒక 15-20 కిలోమీటర్స్ అయితే కొండ అయితే ఎక్కాలి. చూడండి, మొత్తము వంపులు మొత్తము అసలు మెలకలు అయితే ఉంటాయి. ఇక్కడ చెట్లు అవి ఇవి చూడండి, ఇంకా అసలు మామూలుగా ఉండదు. ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ లొకేషన్ కూడా అద్దరిపోద్ది అనమాట. ఇదంతా ఫుల్ అడ్వెంచరు. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం దగ్గరికి అయితే వచ్చేసాము ఆ కాఫీ ప్లాంటేషన్కి. ఇంకా ముందుకు వెళ్ళే ముందుగా మనకు పెద్ద పెద్ద చెట్లు, కొండలు, ఆ గొట్టులు అన్నీ అయితే మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఈ రోడ్డు పక్కనే అయితే కనిపిస్తాయి మనకి. మొత్తము కాఫీ అన్నీ తయారయ్యే మొత్తం ఇక్కడ వరకులోనే మొత్తము. ఇది వైజాగ్కి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచే మనం బొర్రా కేవ్స్ అయ్యి వెళ్ళాలి. అది నేను మీకు నెక్స్ట్ వీడియో వెళ్తే చూపిస్తాను. ప్రజెంట్ అయితే మీకు కాఫీ ప్లాంటేషను, అందులో ఈ వుడెన్ బ్రిడ్జి అంత ఇంకా ఫేమస్ అనమాట. వుడెన్ బ్రిడ్జి అయితే ఈ మధ్య అది అంతా లాంచ్ చేశారు. ట్రీ డెక్కులు అన్నీ లోపల ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మొత్తం మనం చూసేద్దాం. కొంచెం ఫాస్ట్గా అయితే మూమెంట్ అయితే ఇచ్చేద్దాము. ఇక్కడ చూడండి మొత్తము అంతా వ్యూ పాయింట్ లాగా అనమాట నేచరు. ఇక్కడ నుంచి చూస్తే మనకు అమేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అందరు ఫోటోలు అయితే అవి తీసుకుంటారు అనమాట. మీకు నేను ఇక్కడ చూపించడం కోసం మొత్తం బైక్ ఒక పక్కన పార్క్ చేసి మరీ మొత్తం మీకు చూపించాను. మీరు ఇక్కడ లోయ లేదనుకుంటున్నారు, కానీ పెద్ద లోయ. అక్కడ చిన్న చిన్న చెట్లు ఉండేసరికి మీకేం అర్థం అవ్వట్లేదు. ఇటుపక్క చూడండి మొత్తం ఫారెన్ లొకేషన్స్ అనమాట. ఇంకా మనం స్టార్ట్ అయితే చేసేద్దాము. ఇక్కడ నుంచి మనకు దగ్గరకు అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఆ వుడెన్ బ్రిడ్జ్ అండ్ కాఫీ ప్లాంటేషన్ మొత్తం అందులోనే ఉంటాయి. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది, మొత్తం అమేజింగ్ అనమాట. ఇక్కడైతే చూడండి లొకేషన్స్ కానీ ఆ పొలాలు కానీ అవి ఇవి అసలు ఫుల్ నేచరు. అసలు వింటర్ సీజన్లో వస్తే మాత్రం మీకు సూపర్గా అనిపిస్తుంది. మీకు ఎక్కడ లోకల్లో ఉన్నట్టు ఫీల్ ఉండదు, ఖచ్చితంగా ఫారెన్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మనం ఫాస్ట్గా అయితే మూమెంట్ అయితే ఇచ్చేద్దాము. ఇక మీకు ఇక్కడ రైట్లో కనుక లెఫ్ట్లో కనుక మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద పెద్ద ప్లాంటేషన్స్ అవి ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి కాఫీ ప్లాంటేషన్ అయితే తయారవుతాయి. ఇది కొంచెం ముందనమాట. ఇక్కడ కొంచెం మీకు ఒకసారి లొకేషన్ అయితే చూపించి మనం టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. అక్కడ ఇంకా వ్యూ మస్తు ఉంటుంది. ఇది జస్ట్ మీకు నార్మల్గా చూపించడానికి ఇక్కడ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి మరీ చూపిస్తున్నాను. ఆ చెట్లు చూడండి ఆకాశానికి ఉంటాయి అనమాట. ఇక్కడ అసలు వ్యూ అదిరిపోద్ది, ఎందుకంటే ఆ సన్ను కానీ అదంతా పడాల్సిన చోట పడుతుంది. రియల్గా చూస్తే అసలు మొత్తం వేరనమాట. ఇక్కడికైతే మేము కొంచెం ఫోటోలు దిగడానికి అది వెళ్ళాము. అందరు ఇక్కడికే వస్తుంటారు ఫోటోలు దిగడానికి. మొత్తము ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ అయితే. నెక్స్ట్ అయితే మనం ఒక టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇదిగో రండి మొత్తము. ఇంకా మనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వెళ్ళేటప్పుడు రైట్లో అయితే ఉంటుంది. మన బొర్రా కేవ్స్కి వెళ్ళేటప్పుడు రైట్లో అయితే ఈ ప్లాంటేషన్ అయితే ఉంటుంది. ఇదంతా ఎంట్రీ అనమాట. ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ తీసేసుకొని మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి పెద్దోళ్ళకి అయితే 50 రూపీస్, చిన్నపిల్లలకి అయితే ఒక 20 రూపీస్ అనమాట. వెడ్డింగ్ షూట్స్కి ఏమో 2000 ఉంటుంది. వెడ్డింగ్ షూట్స్కి ఇది సుంకరమెట్ల అనే ఒక చిన్న విలేజ్లో ఉంటుందన్నమాట. చెప్పాను కదా వెడ్డింగ్ షూట్స్కి అయితే చెప్పాను కదా 2000 అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం టికెట్ అయితే తీసేసుకుందాము. మేము ఒక టికెట్ తీసేసుకొని అయితే మొత్తానికి అయితే లోపలికి అయితే స్టార్ట్ అయ్యాము. అసలు ఎటు చూసినా అంతా అసలు పెద్ద పెద్ద బాహుబలి అంత సినిమా మూవీ చూసినట్టే ఉంటుందన్నమాట. ఇదంతా కొంచెం వుడెన్ బ్రిడ్జ్ ఎక్కడానికి కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఫస్ట్ అయితే మీకు నేను ఈ చెట్లు అవి అన్నీ ఆ వ్యూస్ అన్నీ చూపించేస్తే ఆ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. వుడెన్ బ్రిడ్జ్ చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ. ఖచ్చితంగా అది ఇక్కడ నుంచి అటు బోతు మొత్తం ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఈ లోపలికి వెళ్ళేసి మొత్తం వ్యూ అయితే చూద్దాము. చూడండి మీకు ఆల్రెడీ చెట్లు మధ్యలోకి అయితే వచ్చేసాము. ఇక్కడంతా వ్యూ పాయింట్స్, ఫోటో షూట్స్ అవి ఎక్కువ దిగుతూ ఉంటారు. ఆల్రెడీ లోపల అయితే క్రౌడ్ అయితే ఉంది. ఇంకా ముందుకైతే వెళ్ళిపోయి మనం మొత్తం అయితే చూసేద్దాము. లెట్స్ గో. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ షూట్ అయితే జరుగుతుంది. ఇక్కడ చెప్పాను కదా షూట్ చేసుకోవడానికి ఒక 2000 అయితే పే చేయాలి. చేసేవాళ్ళు చేస్తారనుకో, అది వేరే విషయము. ఇదంతా చూడండి కొండల మధ్యలో అన్నీ అంతా క్లియర్ చేసేసి మొత్తం మనకైతే వ్యూ చూపించి టికెట్ పెట్టి మొత్తం చూపిస్తూ ఉన్నారన్నమాట. మనకి ఇక్కడ ఈ కాఫీ ప్లాంటేషన్ చెట్లు కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ అంతా కాఫీ ప్లాంటేషన్ అంతా అప్పటికి కోసేసారంట, కానీ ఇంకా చెట్లు అయితే ఉంటాయి. ఈ చిన్న చెట్లే కదా మొత్తము కాఫీ ప్లాంటేషన్. ఇంకా మీకు నేను తర్వాత దగ్గరికి వెళ్ళైతే మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే మొత్తం మనం పైకి అయితే వెళ్ళిపోయి అదంతా చూసేద్దాము. పై నుంచి కింద వరకు వ్యూ అయితే చూసేద్దాము. లెట్స్ గో.
బ్రో ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి మన కాఫీ తయారవుతుంది. ఇదిగో చూడండి, ఈ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా, అవే మనకి కాఫీ చెట్లు అనమాట. ఇక్కడ నుంచి చిన్న చిన్న గింజలు ఉంటాయి, అవన్నీ కోసుకొని వెళ్ళి మిషన్లో అయితే వేసి కాఫీ పౌడర్ అయితే తయారు చేస్తారు. ఈ బుడ్డ చెట్లన్నీ అవే అనమాట కాఫీ తోటలో. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఆ వుడెన్ బ్రిడ్జ్ అనేది వస్తుంది. చూడండి, ఆ చెట్లు మొత్తం ఆకాశానికి అయితే ఉంటాయి. ఎటు చూసినా మీకు పెద్ద పెద్ద చెట్లు, అసలుకి లొకేషన్స్ అయితే సూపర్గా ఉంటాయి. మొత్తం నేచర్ అనమాట. అసలు ఆ సన్ను పడినా కూడా మీకు ఆ సన్ను పడిన ఫీలింగే ఉండదు. నెక్స్ట్ అయితే మనం ట్రీ డెక్ అయితే అది ఉంటుంది, అది చెట్టు మీద ఫొటోస్ దిగడానికి పైకి అయితే ఎక్కుతారు, అది కూడా ఎక్కేద్దాము. మీకు చెప్పాను కదా ట్రీ డెక్ అని, ఇదంతా మొత్తం పగలు కొట్టేసి లేడర్ పెట్టి మొత్తం పైకి అయితే ఎక్కడానికి అయితే సపోర్ట్ చేశారు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి పైకి. ఇక్కడ మొత్తం పైకి ఎక్కేసి అయితే మేమైతే ఫోటోలు అయితే మొత్తం తీసుకున్నాం అనమాట. కొంచెం ఎక్కైతే చూద్దాము. వ్యూ అయితే ఇక్కడ నుంచి చూస్తే అద్దరిపోద్ది, పైనుంచి అసలు మామూలుగా ఉంటుంది అనమాట. క్రేజీ ఉంటుంది అసలు ఆ ఫీలింగ్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇక్కడ నుంచి ఇంకా చెట్టు కొంచెమే, ఈ 10 అడుగులు 15 అడుగులు మాత్రమే వేశారు. ఇంకా పైన పెద్ద ఆకాశానికి అయితే ఉంటుందన్నమాట చెట్టు. నేనైతే అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట ఈ ట్రీ తోటలో. మొత్తానికైతే అవన్నీ ఫోటోలు అవి దిగేసి మొత్తం మీకు చూపించేసి నేను కిందకైతే దిగేస్తాను అన్నమాట. నెక్స్ట్ ఆ ట్రీ డెక్ అయితే మనం దిగేసి వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చెప్పాను కదా ఇది చాలా అంటే చాలా ఫేమస్ అని. ఇదిగో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, కెనాపీ వాక్ బ్రిడ్జ్ అంటారనమాట దీన్ని. ఇదిగో చూడండి, ఇందులో అయితే ఫుల్ క్రౌడ్, ఫుల్ నేచర్స్. ఇక్కడ నుంచి ఎక్కి మొత్తం చుట్టూ వ్యూ అయితే చూస్తూ ఉంటారు. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ బ్రిడ్జి మీద. చూడండి, మొత్తం వుడ్తో అయితే కట్టారనమాట ఈ బ్రిడ్జి. చాలా అంటే చాలా నేచురల్గా సూపర్గా ఉంటుంది. ఎక్కడ మీకు సిమెంట్ కానీ అది ఇది ఉండదు. అందుకనే దీనికి మొత్తం వుడెన్ డెక్ అనే పేరైతే పెట్టేశారు. ఇదంతా కాఫీ ప్లాంటేషన్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి బాగా మీరు. అరకు దాటిన తర్వాత, ఆ ట్రైబల్ మ్యూజియం దాటిన తర్వాత ఎవరైనా ఈ కాఫీ ప్లాంటేషన్కి అయితే చూస్తారు. ఇది నెక్స్ట్ అనమాట. ఇది దాటేసిన తర్వాత మీకు ఆ బొర్రా కేవ్స్కి వెళ్ళేటప్పుడు ఆ వ్యూ పాయింట్స్, అసలు మొత్తం నేచరు, ఆ తర్వాత మీకు బొర్రా కేవ్స్ అయితే ఉంటుంది. అది మీకు నేను నెక్స్ట్ వీడియో 14లో అయితే చెప్తాను. అదే అనమాట మన నెక్స్ట్ వీడియో బొర్రా కేవ్స్. ఇక్కడైతే మీరు చూడండి కాఫీ ప్లాంటేషన్ చెట్లు చాలా క్లోజ్లో అయితే మీకు చూపిస్తాను. ఇవన్నీ కిందవి అవే అనమాట, చాలా చిన్న చెట్లు, మొత్తం గింజలుగా ఉంటాయి. మేము వెళ్ళినప్పటికి ఒక్కడు కూడా లేదు. అవన్నీ కొంచెం రెడ్గా బ్లాకిష్గా ఉంటాయి అనమాట. ఇదిగో ఎంత చూడండి, అంత కాఫీ ప్లాంటేషనే. లొకేషన్ ఒకసారి మీరు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా ఆ బ్రిడ్జి ఎలా కట్టారో. బ్రిడ్జి అయితే చాలా పెద్దదనమాట. మేము అది పైనుంచి కింద వరకు ఉంటుంది, మళ్ళీ కొంచెం లెఫ్ట్ రైట్ లైట్గా అయితే ఉంటుంది. అదే ఇంకా దాని కింద నుంచి వెళ్ళిపోతే మనం నెక్స్ట్ అయితే బయటకి అయితే అవుట్ అయితే వచ్చేస్తాము.
టూరిజం వాళ్ళు అయితే ఇంకా ఎక్కువైపోయారు అనమాట మేము వచ్చిన టైంకి. ఇప్పటికి చూడండి ఆ వుడెన్ బ్రిడ్జి దగ్గర చాలా అంటే చాలామంది క్రౌడ్ ఉంటారు. మీకు ముందుగానే చెప్పాను కదా, చాలా అంటే చాలా ఫేమస్. నెక్స్ట్ అయితే మనం ఇంకా బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా బయట ఎగ్జిట్కి దారి అనమాట. బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి మొత్తం వ్యూ అయితే చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాము. చూసారు, ఇక్కడైతే జాగ్రత్తగా దిగాలి. మీరు కొంచెం వింటర్ సీజన్లో వస్తే బెటరు, ఆ వ్యూ మొత్తం నేచురల్ కనిపిస్తుంది. కొంచెం రైన్ సీజన్లో కొంచెం జారుతూ ఉంటుంది. కొంచెం మీరైతే టేక్ కేర్గా రావాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూడండి, ఇప్పటికీ వీళ్ళందరూ ఎక్కలేక మొత్తం చచ్చిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం లొకేషన్ మొత్తం తిరగాలి కదా. మాకే ఇక్కడ మొత్తం అయిపోయింది కిందకి దిగే వాళ్ళకి. ఇదిగో చూడండి, మొత్తము ఆ రోడ్డు కొంచెం ఆ స్టెప్స్ చూడండి, కొంచెం వర్షం పడినప్పుడు అంతా జారుతూ ఉంటుంది. ఎందుకంటే మొత్తం మట్టే కదా, పైనుంచి కింద నుంచి అంతా వాటర్ అయితే వచ్చేస్తాయి. మొత్తం అదిగాక లోయ చూడండి, మొత్తం కొండ మీద అయితే కట్టారు. మొత్తానికైతే మేము బయటకైతే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఒక్కసారి అయితే చూడండి, మొత్తము ఆ సన్ను, ఆ వ్యూ, అదంతా వుడెన్ బ్రిడ్జి, ఆ పెద్ద పెద్ద చెట్లు, రియల్గా చూస్తే ఆ ఫీలే వేరు. మీకు ఫోటోలో ఇలానే ఉందంటే రియల్గా చూస్తే ఆ ఫేరే వేరే అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నేను నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా బయటకు అయితే వచ్చేద్దాము. సో థ్యాంక్ యూ. మొత్తానికైతే మనం టికెట్ కౌంటర్ దగ్గర ఎగ్జిట్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇదంతా బయట వ్యూ చూడండి. బయట వ్యూ కూడా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది, ఏది తీసేయడానికి అయితే కుదరదు. ఇంకా నెక్స్ట్ అయితే మనం బైక్ అయితే స్టార్ట్ చేసి బొర్రా కేవ్స్ అనే లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఓకే, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.